నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మంగళగిరి దగ్గర ఉన్నాం. ఈ మంగళగిరిలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక చర్చనాంశంగా అయితే మారింది. ఈ మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారు గెలుస్తారా లేకపోతే లావణ్య గారు గెలుస్తారా అనే ఒక భ్రమలో ఇక్కడ ప్రజలైతే ఉన్నారు. మనం ఇప్పుడు ఇక ప్రజలను అడిగి తెలుసుకుందాము ఏ పార్టీ గెలుస్తారో లేదా ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకుందాము. నారా లోకేష్ గారు గెలుస్తారో లేకపోతే లావణ్య గారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఈసారి ఏపీలో మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారు వైసీపీ పార్టీ నుంచి లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు? లోకేష్ గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? ఎందుకు? కొంచెం అంటే కొంచెం బాగా తెలిసిన వ్యక్తి కదా, బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తి. ఆ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను. కొంచెం బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తి. ఇంకొకటి అతన్ని గెలిపిస్తే వాళ్ళ ప్రాంతానికి ఎక్కువ అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అతన్ని గెలిస్తే అతను సీఎం అయ్యేది వాళ్ళ డాడీనే కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగేది. నార్మల్ ఎమ్మెల్యేని పిలిచే కంటే మెయిన్ క్యాండిడేట్ని గెలిపించడం బెటర్ కదా అని వాళ్ళు అలా ఆలోచించి గెలిపించవచ్చు అనుకుంటే. లాస్ట్ టైం అదే ఆలోచన ఎందుకు రాలేదంటారు ప్రజలకి? లాస్ట్ టైం అంటే వాళ్ళు 2019 చూసే ఈసారి వేరే కొత్త చూద్దామని చూసింటారు, అలా అనుకుంటున్నాను. అంటే ఫైనల్ ఎవరు గెలుస్తారంటారు మంగళగిరిలో? ఒకటే మాట, లోకేష్ గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎవరు గెలుస్తారంటారు? ఇంక వాళ్ళు ముగ్గురు ఒకటే అయ్యారు కదండి, వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నాను. పొత్తు గెలుస్తారంటారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? జగన్ కూడా మంచి చేశారు కదా, పథకాలు బాగా అందిస్తున్నాడు, ముసలి పెన్షన్లు ఇస్తున్నాడు. అంటే అవి మంచి చేయలేదండి. పథకాలు అంటే నాకు నచ్చలేదు ఒకటి కూడా. ఏ పథకం నచ్చలేదు మీకు? నాకు నచ్చలేదు. అమ్మఒడి పథకం వేసాడు, మళ్ళీ కాపు నేస్తం వేసాడు, ఇవన్నీ నచ్చలేదు మీకు? ఈ అమ్మఒడి అవన్నీ స్కూల్స్ డెవలప్ చేస్తే బాగుంటుందండి. డెవలప్ చేశారు కదా, నాడు నేడు పథకం కింద అన్ని స్కూల్స్ డెవలప్ చేశారు. అమ్మఒడి దాంట్లోనే వేయచ్చు కదండి. వేశారు కదా, ప్రతి ఒక్క అమ్మ తల్లి అకౌంట్లోకి వేశారు. ఇప్పుడు అదేంటంటే అట్లా డబ్బులు ఇవ్వడం కాదండి డైరెక్ట్గా. ఇప్పుడు 15,000 ఇస్తున్నాడు, వీళ్ళు ఎత్తుకొని వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. అదే 15,000 మంచి గవర్నమెంట్ స్కూల్ పెడితే అసలు 1 రూపీ ఖర్చు లేకుండా అయిపోతుంది కదా. దానివల్ల ప్రైవేట్ స్కూలే డెవలప్ అవుతాయి, గవర్నమెంట్ కావు కదా. ఈ డబ్బులు ఇవ్వడం వల్ల ఇంకొంచెం 5-10 వేసుకుని మనం ప్రైవేట్కి వెళ్దాం, గవర్నమెంట్కి ఎవరు పోవడం లేదు. వాళ్ళు గవర్నమెంట్ డెవలప్ చేస్తే గవర్నమెంటే పోతారు కదా. అది ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది ఇక్కడ ఏపీలో? ఫస్ట్ డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ లేకుండా అప్పులు ఎక్కువైపోయాయి. అప్పుడు ఆయనే అప్పు చేశాడు, ఏమైనా చేశాడు, కానీ ఆయనకంటే కొంచెం ఎక్కువ చేశాడు. ఇప్పుడు నాకు తెలిసి 13 lakh crores ఏమో ఉంది అప్పు. మనకు నార్మల్గా బడ్జెట్కి ఇచ్చేదే సంవత్సరానికి 2 లక్షల కోట్లు. మనకు నార్మల్గా అన్నీ డెవలప్ చేసుకొని ఆ అప్పు తీరాలంటేనే ఒక 15-20 years పట్టేస్తుంది. ఫైనల్గా ఒకటే మాట, ఎవరు గెలుస్తారు అంతే? పోతే గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇద్దరు కూడా రాజకీయ పార్టీ సంబంధించి వచ్చిన నేతలే. అటు పక్క లావణ్య కానీ ఇటు పక్క నుంచి మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తున్నారు? అభ్యర్థులు ఎవరు గెలుస్తారంటారు? లోకేష్ వస్తుంది. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అంటే ఇంత ముందు సార్లు కొంచెం స్వల్ప మెజారిటీ పోయాడైనా ఇప్పుడు అయితే 2 కలిసి కానీ వస్తాయి. అంటే అప్పుడు చాలా డబ్బు పంచారని ఒక ఆరోపణలు తినిపిస్తున్నాయి. అందులోకి అప్పుడు ఏమో జగన్ పరిపాలన గురించి ఎలా చూస్తాడని వేసారు, ఇప్పుడు చూశారు కానీ ఇంకేయరు. అంటే ఈసారి ఆ ఇద్దరు ఒక రాజకీయ పార్టీ నేపథ్యం గల వాళ్ళే పోటీ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఓట్లు పడరంటారు మీరు? పరిపాలన బాగాలేదని, రోడ్లు ఎక్కడ ఉన్నాయి, అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి ఉంటే వేస్తారు, ఎక్కడ చూసినా రోడ్లు బాగాలేదు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ లోకేష్ గెలుస్తాడు? ఆయన పద్ధతి అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆయన ఇచ్చే ఫీజు కూడా బాగుంది, దాని మీద వస్తాడు. ఈసారి మంగళగిరిలో ఎవరు నారా లోకేష్ గెలుస్తారంటారు? అనుమానం లేదు. థ్యాంక్ యూ. టీడీపీ తరపు నుంచి నారా లోకేష్, వైసీపీ తరపు నుంచి లావణ్య గారి. ఈ ఇద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అంటారు? లోకేష్ గారు అనుకుంటున్నాను. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? ఇంతకుముందు అందరూ చూస్తే ట్రోల్ చేసేవాళ్ళు పప్పు గారు అని. ఇప్పుడు ఆయనకుండే నాలెడ్జ్, ఆయనకుండే రాజకీయ యొక్క చతురస్రాకారం కానీ చదురంగ యొక్క ఇది కానీ చాలా ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ పెంచుకున్నారు. సో కాబట్టి నారా లోకేష్ గారు గెలుస్తారని నా అభిప్రాయం. అంటే లాస్ట్ టైం అదే ప్రాంతంలో ఆయన ఇదే ప్రాంతంలో ఆయన పోటీ చేశాడు మంగళగిరిలోనే. అప్పుడు ఎందుకు ఓడిపోయాడు, ఇప్పుడు ఎందుకు గెలుస్తారన్నారు? అప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి కొరకు ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, ఇచ్చి చూద్దామని ఇచ్చారు. సైకో పాలన చేస్తారని ఎవరికి తెలుసు. సో కాబట్టి ఈసారి ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు హైదరాబాద్ని ఇంప్రూవ్మెంట్ చేసి వెళ్ళాడు, అమరావతి డెవలప్మెంట్ కోసం చాలా కృషి పడ్డారు. సో ఇప్పుడు రాజధానులు లేవు. మీరు ఎవరైనా పక్క స్టేట్కి వెళ్తే ఏది మీ క్యాపిటల్ అంటే చెప్పుకోవడానికి లేవు. సో కాబట్టి ఈసారి తెలుగుదేశం వస్తే మళ్ళీ ఏమన్నా రాజధాని రావచ్చు, అభివృద్ధి జరగచ్చు అని మా అభిప్రాయం. అంటే మంగళగిరిలో నారా లోకేష్ గారు ఆపోనెంట్గా పోటీ చేసేది వాళ్ళ కుటుంబం కూడా రాజకీయంగా బలంగానే ఉంటుంది. బట్ వాళ్ళకి ఎందుకు మీరు గెలవాలనుకుంటారు? కొత్తగా నిలబడతారు, ఆమె ఎందుకు గెలవాలంటారు? దాని మీద అవగాహన ఉండాలి ముందుగా.
రాజకీయం మీద అవగాహన ఉండాలి. నారా లోకేష్ గారు నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి అవగాహన బాగా పెంచుకున్నారు. సో కాబట్టి నారా లోకేష్ గారు గెలవచ్చని నా అభిప్రాయం. ఈసారి మంగళగిరిలో ఖచ్చితంగా నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంటారు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్తాను. ఏపీ మొత్తంలో ఎవరు గెలుస్తారంటారు? పొత్తు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనుకుంటాను. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? జగన్ కూడా పథకాలు మంచిగా ఇచ్చింది అందరికి. ఏం పథకాలన్నా అమ్మఒడి వేసిండు, మందు బాబులతో అమ్మఒడి వేసి మిగిలినంత వెనక లాగేసిండు. 4 బియ్యపు గింజలు చూపి వెనకాల దాచుకున్న బస్తా ఏం దొబ్బేసిండు. ఏం పథకాలన్నా అవి? అంటే వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక గందరగోళం సృష్టించారు. వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ ఉంటేనే పెన్షన్ అందే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక భ్రమలో అయితే కనిపిస్తున్నాడు జగన్ గారు. వాలంటీర్స్ ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు ఆధార్ కార్డు అడుగుతారో తెలియదు, ఎందుకు ఓటీపీలు అడుగుతారో తెలియదు. ఏం చెప్పాలి, ఏం చెప్పుకోవాలి కూడా తెలియదు అన్న. పక్క స్టేట్లోకి వస్తున్నాం మన ఉద్యోగాలు ఎత్తుకుంటాం మేమంతా. ఏం చేయాలి మేము? వాలంటీర్ అంటారు 5,000 ఇస్తే ఏం సరిపోతుంది? క్యాలెండర్ వదులుతా అన్నాడు, ఉద్యోగం క్యాలెండర్ వదులుతా అన్నాడు. ఇంతవరకు వదిలినా ఆ వాలంటీర్ వదిలినాడు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సైకో పాలన నడుస్తుంది కాబట్టి వాళ్ళు దిక్కు లేక వాళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తారు బాబు? అంటే జనాలకు తెలియదు అంటారా ఇంత? అవునన్న, జనాలకి తెలియదు. నా భారతదేశంలో ఓటుకి నోటు అమ్ముడిపోయేంత వరకు, నోటికి ఓటు అమ్ముడిపోయేంత వరకు ఏం తెలుసుకోలేరన్న. సో అంతా తప్పంతా ప్రజల వైపే ఉంది. నా అభిప్రాయం ప్రకారం అంతే అన్న. పవన్ కళ్యాణ్ గారికి ఓటు గ్రాఫ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందంటారా లేదా లేదంటారా పిఠాపురంలో? ఉందన్న, ఎంత మాత్రం ఉంటుందంటారు? నాకు తెలిసి 75% ఉంటుందన్న. అంటే 70,000 ఓట్ల మెజారిటీ వచ్చింది అంటారు. ఖచ్చితంగా వస్తుందన్న నా అభిప్రాయం. ఓవరాల్గా ఎవరు గెలుస్తారంటారు మొత్తం ఏపీలోనా? తెలుగుదేశం, జనసేన పోటీ. ఓకే, థ్యాంక్ యూ బ్రో. రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ చూసిన బ్రో. అంటే అమ్మ లైక్ ఇంద్రమ్మ ఇల్లు అని ఒకటి అది చేసిన ఒక అంటే ఒక ఆంటీ ఉండే, ఆమెకు పట్టాలు ఇచ్చారు. ఆమెకి రీసెంట్గా చనిపోయింది. ఆమెకు 2 కూతుర్లు. అది మస్తు బాగా అనిపించింది నాకు. అది వాళ్ళే క్రియేట్ చేసారంట బ్రో. అది ఆ వైఎస్ఆర్పీ ఒక క్రియేట్ చేసి ఆమెకు నిండు ప్రాణానికి ఒక 2 కూతుర్లు బ్రో. రైట్ అది బ్రో. అది మస్తు అంటే నాకు హార్ట్కి టచ్ చేసింది బ్రో. అది అంతా దరిద్రం ఉండదు బ్రో. ఒక రాజకీయంగా మనం అప్పుడు వచ్చిన ఆరోపణలు ఏంటంటే శవ రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. శవాల మీద పేరాలు ఎరుకు రాజకీయం చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళని టీడీపీ వాళ్ళు ఆరోపణ చేశారు. అదే మాట్లాడుతుంది మీరు? నిజం బ్రో. ఇది మాత్రం వాస్తవం. అది చాలా ఘోరం. అది అట్లా ఏదు. వైసీపీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు మీ పార్టీ ట్రోలింగ్ చేసింది కాబట్టి ఆమె చనిపోయింది అన్నారు. అట్లేం లేవు. అది క్రియేట్ చేద్దామని ఇట్లా చేసిర్రు, కానీ అది మళ్ళీ రివర్స్ ఇళ్ళ మీదే వచ్చింది. అది వాస్తవానికి అయితే ఇళ్ళ మీద టీడీపీ క్రియేట్ చేద్దామని వచ్చారు, కానీ అది వాస్తవం తెలిసేసరికి అట్లా. ఓవరాల్గా ఎవరు వేస్తారండి ఒకటే మాట?